ఈరోజు శ్రీకాళహస్తిలో నిజంగా ఈ జిల్లా చేసుకున్న పుణ్యం వినాయక స్వామి కాణిపాకం, అదే గోవిందా వెంకటేశ్వర స్వామి తిరుమల, కాళహస్తిలో ఈశ్వర్ పరమేశ్వర్లు, పాత వినాయకుడు కూడా ఈరోజు శ్రీకాళహస్తిలో మనం చేసుకున్న పుణ్యం నుంచి తెలియజేస్తూ శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అందరికీ పైర్లు పడుతున్నాయి, మంచి గిట్టుబాటు రేటు రావాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఇంకా ముందుకి మనం ప్రజలకి మంచి చేసే మార్గాన్ని ఇప్పుడున్న నాయకులు తీసుకోవాలి. కానీ ఎంతసేపు చూద్దామంటే వినాయక చవితి రోజు కూడా ఇలా ఫోటోలు చూస్తే 90% వినాయకుడు 10% ఉన్నాడు. నిజంగా దేవుడు కూడా ఫోటో లేదు. ఇంకా మా ఫోటోలు ఏమైనా వినాయకుడు స్వామి పెద్ద ఫోటో పెట్టి మేమైనా కాలకడ పెట్టుకుంటామంటే మా దారాలు తీశారు సాయంత్రానికి అంతా కూడా. కాబట్టి శ్రీకాళహస్తిలో మాత్రం ఈ రాష్ట్రంలో అందరి దగ్గర అన్ని కట్టుకుంటే శ్రీకాళహస్తిలో మాత్రం ఎవరు బ్యానర్లు కట్టుకుంటుంది. ఎందుకంటే వినాయక చవితి వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు చూసినంత మళ్ళీ దేవుడు చూడాలి. మామూలుగా ఈస్పోర్ట్ జరిగిపోతే నందిని చూస్తాం, శ్రీకాళహస్తిలో వీళ్ళ బ్యానర్లు చూడలేకపోతున్నాం. స్వామి ఒక్కొక్క ఇది ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో మంచి తెచ్చుకోవాలి. కానీ బ్యానర్ల వల్ల కూడా ఏదో సాధిస్తామంటే కూడా అదేం కాదు. కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తిలో ఈరోజు రాజకీయం మాట్లాడకూడదు. పేదవారు ఇల్లులు కొట్టడం మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా సరే కడుపు కొట్టడం, ఎవరైనా రోడ్లు పని కొట్టచ్చు, కానీ వాడికి అన్నం పెట్టేది చాలా కష్టం. 10 మందికి మంచి చేసే సేవాభావం రావాలి. ఎవడైనా ఏమున్నది ఒక జేసీబీ ఎత్తుకొని పోయి కొట్టించు. మనం ఎంతమందికి సేవ చేసినాం. ముందున్న ఎమ్మెల్యేలు ఈ కాళహస్తికి ఎంత మంచి చేసి ఉంటే ఆ మంచి 10 మందికి పనికి వస్తుంది. కాళహస్తి చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఇల్లు కూల్చిన చరిత్ర ఎక్కడా లేదు. కూలిస్తే ఏమవుతారు కూడా అందరికీ తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, నేను చాలా క్రమశిక్షణ పెడతా ఉన్నాను పెత్తనెత్తుకొని, పెత్తంతో మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తానంటాడు. ఎందుకయ్యా పెత్తము? ఇది పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుకుంటే యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు అట్టే చేశారు. కానీ మీరు కూడా ఆ దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి ఎవరు తప్పు చేసినా క్షమించద్దని ఈరోజు నిజంగా దేవుడు అందరికి మంచి చేయాలని కోరుకుంటూ కాళహస్తి ప్రజలు కూడా బిజినెస్ అన్ని బాగా జరగాలని, మరొకసారి పిల్లలు బాగా చదువుకోవాలని, అందరూ కూడా కాళహస్తి ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. నమస్తే.